నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మేనకా గాంధీ ఆమె కుమారుడి పేర్లు బీజేపీ తొలి ఎన్నికల అభ్యర్థుల జాబితాలో లేవు. సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, ఫిలిబిట్ నుంచి వరుణ్ గాంధీలు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. మేనకా గాంధీ 8 సార్లు గెలిచి సీనియర్ మోస్ట్ ఎంపీగా ఉండగా వరుణ్ వరుసగా 3 సార్లు ఎంపీగా ఉన్నారు. దీనిపై యూపీ పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది. ఫిలిబిట్ లో కొత్త అభ్యర్థిని దించడానికి బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వరుణ్ గాంధీ తీసుకోబోయే నిర్ణయం ఏంటి అన్నది ఆసక్తిగా మారింది. రైతుల ఉద్యమం లఖింపూర్ ఖేరీలో రేప్ హత్య ఘటన తర్వాత బీజేపీ తీరును ఆయన విమర్శించటం ఆ పార్టీ అగ్రనేతలకు నచ్చలేదు. ఆ తర్వాత కాలంలో తన వైఖరిని వరుణ్ గాంధీ మార్చుకున్నారు. అయినప్పటికీ ఆయనకు టికెట్ ప్రకటించలేదు. ఫిలిబిట్ నుంచి వరుణ్ గాంధీ పేరును బీజేపీ ప్రకటించకపోతే ప్లాన్ బి మీద చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వరుణ్ గాంధీని చేర్చుకోవచ్చని ఊహాగానాలొస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ యువ నాయకుణ్ణి అమేథీ నుంచి దించాలని కూడా ప్రయత్నాలు సాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.